దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందునుగాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాద సన్నిధిని సమీపిస్తున్నాము. చేరి వచ్చిన ప్రతి ఒక్కరి పక్షంగా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకనూ మీ ఏర్పాట్లో రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ మందిరంలో చేరుకున్న మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని ఆరంభం నుంచి ఆఖరి వరకు మీ మహిమార్థం, మా మేలు నిమిత్తం ప్రతి విషయంలో కూడా మమ్మల్ని క్రమంగా నడిపించమని మీ కనుదృష్టి ఎదుట మమ్మల్ని ఉంచి మీ స్వాధీనంలో ఉంచుకొని మేమందరం ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు, నీ వాక్యంతో హృదయాలు నింపుకున్నట్లు, నీ యందు బలపరచబడి ఆశీర్వించబడినట్లుగా సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఉత్తర ప్రతిభాగంగా కీర్తనల గ్రంథంలో నుంచి ఆసాపు రాసినటువంటి కీర్తన 50వ కీర్తనను నవీన్ వచ్చి ఉత్తర ప్రతిభాగంగా చదువుతారు. ఉత్తర ప్రత్యుత్తర భాగంగా 50వ కీర్తనను ధ్యానం చేసుకుందాం. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమట దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సీయోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇజ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడును, నీ దేవుడును. నేను నీ మీద సాక్ష్యం పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించడం లేదు. నీ దహన బలు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడినైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైను నేను తీసుకొనను. అడవి మృగములన్నీ, 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా. కొండల్లోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును, పొలములోని పశ్వాదులను నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొన్నను నీతో చెప్పను. వృషముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము తాగుదునా? దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలంన నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీవించెదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. కీడు చేయవలని నీవు నోరు తెరుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరి మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచువారులారా, దీన్ని యోచించుకునుడి. లేని ఎడలా నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడనో లేకపోవను. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ముఖ్యమైన పాటలు విందాం. మొదటిగా గాలింకి హెప్సివా వచ్చి పాట పాడుతుంది. తర్వాత సంధ్య, చివరిగా ఆనంద్ వచ్చి పాట పాడతాడు. నేను మాత్రమే నీ నమ్మాలయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా.
ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీదేనయ్యా, సహాయకుడా నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా, సహాయకుడా నీలో దాగెదనయ్యా. బలమిచ్చు వాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చు వాడవయ్యా. బలమిచ్చు వాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చు వాడవయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపు వాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపు వాడవయ్యా. సమకూర్చు వాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చు వాడవయ్యా. జయమిచ్చు వాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చు వాడవయ్యా. బలమిచ్చు వాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చు వాడవయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా. నీతిమంతుడా, నిజమైన దేవుడా, నిష్కలంకుడా, నిబంధన దేవుడా. నీతిమంతుడా, నిజమైన దేవుడా, నిష్కలంకుడా, నిబంధన దేవుడా. విశ్వాసముతో ఎదురు చూచు వారిని, దైవ భయముతో నడుచుకునే వారిని. విశ్వాసముతో ఎదురు చూచు వారిని, దైవ భయముతో నడుచుకునే వారిని. వృద్ధిలోకి నడిపించ
అయిన దేవుడా నిష్కలంకుడా నిబంధన దేవుడా
జీవితం విలువైనది, నరులారా రంగని తెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రంగని తెలవైనది. సిద్ధపడినావా శివని యాత్రకు, సిద్ధపడినావా శివని యాత్రకు, యుగ యుగాల దేవునితో ఉండుటకు, నువ్వు ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రంగని తెలవైనది. సిద్ధపడినావా శివని యాత్రకు, సిద్ధపడినావా శివని యాత్రకు, యుగ యుగాల దేవునితో ఉండుటకు, నువ్వు ఉండుటకు. ఈ జీవితం విలువైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు చాలు పాఠమే కావా. ఈ జీవితం విలువైనది, నరులారా రంగని తెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రంగని తెలవైనది. యేసుకు తెలవైనది. మరణము రుచి చూడగా బ్రతికే నరులెవరు, కలకాలం లోకములో ఉండేదెవరు. మరణము రుచి చూడగా బ్రతికే నరులెవరు, కలకాలం లోకములో ఉండేదెవరు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కలకాలము అందరితో కలిసి ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రంగని తెలవైనది. యేసుకు తెలవైనది.
కరగబడిన వారికే గొర్రె పిల్ల విందు కరగబడిన వారికే గొర్రె పిల్ల విందు వైనది మరులారా రంగని చలవైనది ఈ జీవితం విలువైనది మరులారా రంగని చలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగయుగాలతో ఉండుటకు ఈ జీవితం విలువైనది నరులారంగని తెలవైనది ఈ జీవితం విలువైనది నరులారంగని చలవైనది. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను అరుణమ్మ టీచర్ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిల్చుండాలని మనం చేస్తున్నాను. అపోజిట్ పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుగా మనం విందాం. ఈ పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక నుండి 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేలు నిమిత్తమై ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి రాదునా చేసి లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దయచేసి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ స్వాగతం పలుకుతూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం అపోస్తలుడైన పౌలు
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుగా మనం విన్నాం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే, దైవోగ్రతకు పాత్రులమైన మనల్ని రక్షణకు పాత్రులుగా చేయడం. కొంచెం పెద్ద అంశమే అయినప్పటికీ అర్థమయ్యేటటువంటి అంశమే. దైవోగ్రతకు పాత్రులముగా ఉన్న మనల్ని రక్షణకు పాత్రులుగా చేయడం అనే అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ మాటలే మనకి ఇక్కడ కనబడుతున్నాయి చదువుకున్న వాక్య భాగంలో. చాలా గొప్ప కార్యం ఇది. ఏ మనిషి చేసేటటువంటి కార్యం కాదు, ఏ ఫ్యాక్టరీలు కూడా చేసేటటువంటి కార్యాలు కావు. దేవుడు మాత్రమే చేసే కార్యము. దేవుడు తన ఉగ్రతను తనకు తానే చల్లార్చుకొని తన యొక్క ప్రేమ, కృప, కరుణల యొక్క వాత్సల్యతను బట్టి, సంపూర్ణతను బట్టి చేసినటువంటి మహా గొప్ప కార్యం ఇది. పరిశుద్ధులను రక్షణకు పాత్రలుగా చేశాడంటే పెద్ద విషయం అనిపించదు మనకు. లోకస్తులను రక్షణకు పాత్రలుగా చేశాడంటే అది కూడా పెద్ద విషయం అనిపించదు. శరీరానుసారులను రక్షణకు పాత్రలుగా చేశాడంటే ఆ మాటల్లో కూడా మనకు పెద్ద విశేషం కనిపించదు. చివరికి పాపులను రక్షణకు పాత్రలుగా చేశాడన్నా కూడా మామూలు విషయంగా అనిపిస్తుంది. కానీ దేవుని ఉగ్రతకు పాత్రులైన వారిని రక్షణకు పాత్రులుగా చేశాడు అని అంటే అది విశేషణం అందులో ఉంది. ప్రత్యేకమైన అంశంగా మహా గొప్ప కార్యంగా కనబడతాయి. దేవుడు ఉగ్రుడైతే అసలు దేవుని కోపాన్నే ఎదుర్కోలేం, దేవుని శిక్షనే భరించలేం. నోటి మాట చేత ఇంత ప్రపంచాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుని యొక్క ఉగ్రతకు తాళగలిగిన వారు ఎవరు? భరించగలిగిన వారు ఎవ్వరూ లేరు. కాబట్టి దేవుడు ఉగ్రుడై ఉండగా, దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉండగా, దేవుడు తనకు తానే తన ఉగ్రతను, తన కోపాన్ని అణుచుకొని మన బలహీనతలను బట్టి మనం మట్టివారమని తలంచి జాలి చేత, తన ప్రేమ చేత, తన కరుణ వాత్సల్యతల యొక్క సంపూర్ణత చేత చేసిన గొప్ప కార్యం ఇది. కనుక మన పట్ల దేవుడు ఇంత గొప్ప కార్యం జరిగించి ఉంటే అలాంటి దేవుని పట్ల మనం ఉదారంగా ఉండకూడదు. మనం దేవుని పట్ల ఎంతగానో భక్తి కలిగి, ప్రేమ కలిగి జీవించబద్దులమై ఉన్నాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు అనుసరించి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే, దైవోగ్రతకు పాత్రులమైన మనల్ని రక్షణకు పాత్రులుగా చేసినటువంటి దేవుడు అనే సుదీర్ఘమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కనుక దయచేసి జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. దేవుని ఉగ్రతకు మనం ఏ రీతిగా, ఏ కారణాలను బట్టి పాత్రులమై ఉన్నామో మనం మొదటి 3 వచనాల్లో గ్రహించగలుగుతాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతున్నాను. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. దేవుని యొక్క దృష్టిలో చచ్చిన స్థితిలో మనం ఉంటూ ఉండగా దేవుని యొక్క ఉగ్రతకు మనం పాత్రులమయ్యాం. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అంటే, మనకెందుకు ఆయన రూపాన్ని, ఆయన ఊపిరిని ఇచ్చాడు అంటే, మనకెందుకు ఆయన శిలువ కార్యాన్ని ఇచ్చాడంటే ఆయన రాజ్యవారసులుగా జీవించడానికి, ఆయన దృష్టికి సజీవులుగా కనబడడానికి. అలాంటి దేవుని యొక్క ఉద్దేశము అలాగున ఉంటూ ఉండగా మనం ఏమాత్రం అవి గుర్తించకుండా
ఇష్టానుసారంగా జీవిస్తూ, పాపములో జీవిస్తూ, దేవుని యొక్క దృష్టికి అపరాధులముగా, పాపులముగా, చచ్చిన వారమై కనబడుతూ ఉంటే ఆయన ఉగ్రుడు కాడా? ఆయన తలంచింది ఏమిటి, మనం ఉంటున్నది ఏమిటి? ఆయన ఎలాంటి రీతిగా మనం చూడాలని ఇన్ని కార్యాలు జరిగించాడు. సిలువ కార్యం వ్యర్థం చేసిన వారితో సమానం. దేవునికి దృష్టికి చచ్చిన వారు అంతే. అందుకని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఎక్కడుంది? ఈ లోకంలో ఉంది. ఈ లోకంలో మనం ఇంకా బ్రతికి ఉన్నామన్న పేరుంది అంతే. కానీ దేవుని దృష్టికి ఏ పేరుంది? చచ్చిన వారి లిస్టులో ఉంది. ఈ లోకంలో ఏమో మనం బ్రతుకుచున్న వారముగా ఉన్నాం ఈ లోకం దృష్టికి. దేవుని దృష్టికి మాత్రం చచ్చిన వారి జాబితాలో ఉన్నాం. కాబట్టి దేవుని ఉగ్రతకు మనం పాత్రులమై ఉంటిమి. మన దేవుడు జీవించుచున్న దేవుడు, సజీవుడైన దేవుడు. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో చక్కని మాట చెబుతున్నాడు చూడండి. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందు ఉండి బలహీనమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నవారు కాదు వీళ్ళు. ఆయనతో కూడా, సజీవుడైన దేవునితో కూడా వీరు జీవించుచున్నవారుగా పేర్కొంటున్నారు. మనం చెప్పగలమా ఆ మాట? నేను చచ్చిన వాడిని కాదు, సజీవుడను అని లోకానికి చెబితే లోకం అవునయ్యా అంటుంది. నేను చచ్చిన వాడిని కాను, నేను జీవించున్నవాడను అని దేవునికి చెబితే అవునా అంటాడు. అవునా అయితే రా చూస్తావు నీ లిస్ట్ అంటాడు. మనకు అపరాధముల లిస్టు, మన పాపం లిస్టు చూస్తే అప్పుడు చెబుతాడు, లేదు నీ పేరు చచ్చిన వారి లిస్టులో ఉందంటాడు. మన అపరాధముల పాపలు మనం తొలగించుకున్న వారం అయితే అప్పుడు అంటాడు, నీవు జీవించుతున్న వారి లిస్టులో ఉన్నావయ్యా అంటాడు. ఏ లిస్టులో ఉన్నాం? మనం జీవించున్నామన్న పేరు మాత్రం ఉంటుంది కానీ దేవుని యొక్క దృక్పథంలో చచ్చిన స్థితిలో ఉంటాం. ఎప్పుడు? మన అపరాధములు, పాపలు మన మీద ఇంకా నిలిచి ఉన్నప్పుడు. పుట్టుకతో పాపులమే, ప్రారంభ జీవితంలో దోషులమే. అయితే క్రీస్తు పిలుపుకు లోబడిన వారమై క్రీస్తు తట్టు తిరిగిన తర్వాత క్రీస్తు రక్తంలో కడుగబడాలి, పాపములు విడిచిపెట్టాలి, దోషములు విడిచిపెట్టాలి, పరిశుద్ధ జీవితం ప్రారంభించాలి. అట్టివారు దేవుని యొక్క దృష్టిలో సజీవులుగా ఎంచబడతారు. అట్టివారు దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతారు. తిరిగి దేవుడు అట్టి వారిని ఆనందింప చేయడానికి ఆశీర్వదిస్తాడు. ప్రక్రియ ఇలాగున ఉంటూ ఉండగా మన జీవితాలను మనం ఏ రీతిగా కొనసాగించుకుంటున్నాం? సజీవుడైన దేవుని బిడ్డలముగా మనం చచ్చిన వారముగా ఉన్నామా, లేక సజీవుడైన దేవునికి తగ్గిన బిడలముగా సజీవులముగా ఉన్నామా? సజీవులముగా ఉండబద్దులమై ఉన్నాం. ఇంకా మనం దైవోగ్రతకు పాత్రలముగా ఏ కారణాలు బట్టి ఉన్నామంటే, మొదటిగా దేవునికి దృష్టికి చచ్చిన వారముగా ఉండటం వలన. రెండవది 2వ వచనం చూడండి, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించుచి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. దేని బట్టి నడుచుకున్నాము? ఈ ప్రపంచ ధర్మము చొప్పున, లోక మర్యాద చొప్పున మనం నడుచుకున్నాం మునుపేనా? ఇప్పుడు కూడానా? కొంతమంది జీవితాలు మునుపు, కొంతమంది జీవితంలో ఇప్పుడు కూడా, కొంతమంది జీవితంలో ఇక ముందు కూడా అన్నట్టుగా ఉన్నాయి మన జీవితాలు. లోక మర్యాద, ప్రపంచ ధర్మం, ప్రకృతి ధర్మం కాదు. ఈ లోకములో మానవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి
లేక సాతాను ప్రేరేపించబడి మానవుడు తయారు చేసినటువంటి దేవునికి విరుద్ధమైన ధర్మం. లోకాశలు దేవునికి విరుద్ధమైనవి. ఈ లోకపు నటన గతించిపోతుంది అంటున్నాడు. కనుక ఈ ప్రపంచ ధర్మము చొప్పున మనం నడుచుకున్నాం, అనగా లోక మర్యాద చొప్పున మనం నడుచుకున్నామట. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా పౌలు భక్తుడు చెబుతున్నాడు, లోక మర్యాదను అనుసరింపక. మర్యాదగా మనం ఉండాలి, కానీ లోక మర్యాద కాదు. లోకానికి ఒక మర్యాద ఉంది, అది మంచివారి దృష్టికి మర్యాదగా ఉండదు. ఫార్మాలిటీస్. ఇప్పుడు యువత పబ్బులకి క్లబ్బులకి వెళ్ళి ఫార్మాలిటీస్, లోక మర్యాద, అది ఒక స్టేటస్లో ఉండేవారికి అది ఒక స్టేటస్ సింబల్గా, ఆ పబ్బులకి క్లబ్బులకి వెళ్ళేవారే ఘనులుగా, వారే స్టార్స్గా. లోక మర్యాద అది దేవుని దృష్టికి భ్రష్టత్వముతో సమానం. దేవుని దృష్టికి అది భ్రష్టత్వం. భ్రష్టు పట్టిన వారు తప్ప పబ్బులకి వెళ్ళి ఆ వ్యవహారాలు కొనసాగేవారు మరెవరు ఉండరు, క్రైస్తవులు కావచ్చు, ఇతరులు కావచ్చు. కాబట్టి లోక మర్యాదను అనుసరింపక, మనం అనుసరింపకదా, అనుసరిస్తామా? పెళ్ళిళ్ళప్పుడు అనుసరించము, ప్రయాణాలు చేసేటప్పుడు అనుసరించము, గృహప్రవేశాలు అప్పుడు అనుసరించము, మంగళవారం అనుసరించం, శుక్రవారం అనుసరించం, ఆదివారం అనుసరించం, పండగలప్పుడు అనుసరించం, తుమ్మితే అనుసరించం, దగ్గితే అనుసరించం, ఒక విధవరాలు ఎదురుస్తే అనుసరించం, కాకి అరిస్తే అనుసరించం. అబ్బే మనం ఏం అనుసరించం, ఎన్ని అనుసరిస్తున్నావా? లోక మర్యాదను అనుసరింపక. రోమాపత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో లోక మర్యాదల్లో కొన్ని విషయాలు చెబుతున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. ఇవేమీ లేకపోతే మర్యాదగా నడుచుకున్నట్టు. లేకయు 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 అన్నాడు కదా 3 పర్యాయాలు. ఏమేమి లేకయో అన్నాడో అవేమీ లేకపోతే వాటన్నింటినీ మనం త్యజించినట్లయితే మనం మర్యాదగా నడుచుకున్నట్లే, మర్యాదస్తులమే మనం. అవి వాటిలో ఏవైనా మనలో ఉంటే మనలో మర్యాద లేదు, మనం మర్యాదస్తులం కాదు. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను కామ విలాపములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మర్యాదగా నడుచుకోవాలి. దేవుని యొక్క దృష్టిలో పరలోక రాజ్యంలో ఎంత మర్యాద ఉంటుందండి. కోట్ల కొలది అగణితమైన దేవదూతలు నిరంతరం నిలుచుని ఉండి దేవుని స్తుతిస్తూ ఉంటారు. 24 మంది పెద్దలు తప్ప వారు కూడా కూర్చుని ఉంటారు భయముతో. దేవుని ఎదుట కూర్చోవడానికి ఎవరికి ధైర్యం చాలదు. దేవుడు కనబడితే, ఇప్పుడు కానీ దేవుడు ఇక్కడ కనబడ్డాడు అనుకో, మనం ఇక్కడ కూర్చోం, ఇప్పుడు కూర్చున్నాడు కూర్చోం. దమస్కు మార్గంలో పౌలు ఎట్లా పడిపోయినాడు, సాగిలిపడి అట్లా పడిపోతాం అంతే. ఆ సమాధి రాయి దగ్గర కాపల వాళ్ళు ఎట్లా పడిపోయినారు, దేవదూత కనబడితేనే చచ్చిన వారి వలె. అది మన పరిస్థితి. అలాంటిది 24 మంది దేవదూతల పెద్దలు దేవుని ఎదుట కూర్చున్నా చాలా భయంగా కూర్చుంటారు, చాలా మర్యాదగా కూర్చుంటారు. స్తుతించేటప్పుడు కిరీటాలు దేవుని పాదాల దగ్గర పెట్టి సాగిలిపడి నమస్కరించి ఆయన ఘనపరుస్తారు, ఆయన స్తుతిస్తారు. అది మర్యాద, పరలోకపు మర్యాద. మన మర్యాద ఉంటుంది. దేవుడు ఉన్నాడు దేవుని మందిరంలో, ఆయన మనం చూస్తున్నాడు, మన ప్రవర్తనకు తగిన ఫలం ఇస్తాడని తెలిసి కూడా ఎంత మర్యాద పాటిస్తామో. మర్యాద నడతలో మర్యాద ఉట్టిపడాలి, మాటల్లో మర్యాద ఉట్టిపడాలి, మన కూర్చున్న భంగిమలో మర్యాద ఉట్టిపడాలి. ఎక్కడ మన మర్యాద? ప్రపంచ ధర్మము చొప్పున మీరు నడుచుకుంటారు కనుక దేవుని ఉగ్రతకు మీరు పాత్రులై ఉంటారు. రోమాపత్రిక
మనం 3వ వచనం చూద్దాం. ఎఫెసీ 2:3 కూడా చూద్దాం. దానికి రోమాపత్రిక 2:4-5 వచనాలు జోడిద్దాం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అది అసలు విషయం. దేవుని దృష్టికి చచ్చిన వారమై ఉండి ఈ ప్రపంచ ధర్మాన్ని అనుసరించుచూ ఉన్న వారమై ఉండి స్వభావ సిద్ధముగా స్వాభావికంగా సహజ లక్షణంగా దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. దానికి కనెక్ట్ చేసుకుంటూ మనం చదువుకుందాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎవరు దేవుని ఉగ్రత సమకూరుస్తున్నారు? పక్కింటోళ్ళు కాదు, శత్రువులు కాదు, నీకు నీవే ఎంత సమకూర్చుకుంటున్నావో. 2025 సంవత్సరం ఎంత సమకూర్చావు? బీరువాలో లేదు. అది ఎక్కడుంది? నీకు నీ దేవునికి మధ్య ఉంది. ఎంత ఉగ్రత సంపాదించుకున్నావో అది జనవరి 1వ తేదీన తొలగిపోదు. అది మామూలు చేసే పశ్చాత్తాపమే కదా ప్రతి సంవత్సరం. అది తొలగిపోదు. సంవత్సరం పెరిగిపోతూనే ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు, మీ పాపములు ఆకాశమునంటున్నట్టుగా విస్తరించి ఉన్నాయి గనుక నేను ఓర్చలేకున్నాను, విసిగి ఉన్నాను, మిమ్మల్ని శిక్షించడానికి దిగి వస్తున్నాను. ఉగ్రుడైన దేవుడు కాలు పెడితే పర్వతములు మైను వలె కరిగిపోతాయి, భూమి కంపిస్తుంది, బండల బద్దలవుతాయి. ఇక మనుషులు ఏమైపోతారు? ఆ ఎండ వస్తేనే మన మాడులు బద్దలవుతున్నాయి. దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తే పరిస్థితి ఏంటి? కొన్ని పట్టణాల మీదకి వచ్చింది. ఏ పట్టణాలు అవి? సొదొమ గొమొర్రా పట్టణాలు. ఇజ్రాయెల్ దేశానికి యాత్రకు వెళ్ళే వాళ్ళందరూ వెళ్ళి చూస్తుంటారు. అక్కడ ఇప్పటికీ అక్కడ గడ్డి కూడా మలవలే, రాళ్ల కుప్పలే. శాస్త్రజ్ఞులు వచ్చి అక్కడ మట్టిలో ఉన్న గుండ్రటి గులకలు తీసుకుని వెళ్ళి పరిశోధన చేశారు. పచ్చభాస్వరం లాంటి గులకలు దాంట్లో ఉంటే పరీక్ష చేస్తే ఈ లోకంలో ఎక్కడైనా పచ్చభాస్వరం ఎంత కెపాసిటీలో ఉండాలో అంతకు మించి ఉంది, చాలా ఎక్కువ. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఈ లోక సంబంధమైన గంధకము కాదు, బైబిల్లో చెప్పినట్టుగా దేవుడు పైనుంచి కురిపించిన గంధకము అని తేల్చారు. దేవుని యొక్క ఉగ్రత. సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోయినాయి. పశువులు, మందలు, పిల్లలు, పక్షులు అన్నీ ఇప్పటికీ గడ్డి మలవడం లేదు అక్కడ. దేవుని యొక్క ఉగ్రతకు మనం లోను కాకూడదు. ఒకప్పుడు మనం దేవుని ఉగ్రతకు పాత్రలమై ఉంటిమి. దేవుని యొక్క దృష్టికి చచ్చిన వారమై ఉండి ప్రపంచ ధర్మాన్ని అనుసరించే వారమై ఉండి స్వభావ సిద్ధంగా ఇష్టపూర్వకంగా జీవించి దేవుని ఉగ్రతకు మనం పాత్రలమై ఉంటూ ఉండగా దేవుడు తన యొక్క కృప చొప్పున, ప్రేమ చొప్పున మనల్ని ఆయన యొక్క రక్షణకు పాత్రలుగా చేశాడు. 4వ వచనం నుంచి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి. అయినను అంటే దేవుని ఉగ్రతకు పాత్రలమైనప్పటికీ కూడా మనము దేవుడు కరుణా సంపన్నుడై, మన పట్ల దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. చూసారా? దేవుని యొక్క కృపచేత మనం రక్షించబడి ఉన్నాం. మన క్రియల వలన కాదు, మన యొక్క దేని వలన కూడా కాదు, కేవలం దేవుని యొక్క కృప అంతే. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క ప్రేమ, ఆ మాటలు అక్కడ రాయబడ్డాయి. దేవుని ప్రేమ, కరుణ, కృప. దేవుడు తన యొక్క ఉగ్రతను తన ప్రేమను బట్టి, మనలో తనకున్న కరుణను బట్టి, కృపను బట్టి అణుచుకొని, తగ్గించుకొని, ఆయన ఉగ్రతను తొలగించుకొని, మన పాపాలు క్షమించి మనల్ని రక్షణకు పాత్రలుగా చేశాడు. ఎంత గొప్ప కార్యం అండి! దైవోగ్రతకు పాత్రలమైన మనం ఎక్కడ
రక్షణకు పాత్రలుగా ఎంచబడిన మనం ఎక్కడ? ఎంతో వ్యత్యాసం. అంత వ్యత్యాసం ఎట్లా వచ్చిందంటే కేవలం దేవుని యొక్క ప్రేమ, కృప, కరుణ. మన మీద దేవుడు ఉంచిన కృప, కరుణ, ప్రేమను బట్టి నేడు ఆయన రక్షణ మనం అనుభవించగలుగుతున్నాం. అట్టి దేవుని పట్ల మనం ఎలాంటి వారమై ఉండాలి? మర్యాదస్తులముగా ఉండాలనా లేదా? సజీవులమై ఉండాలనా లేదా? ఈ ప్రపంచ ధర్మాన్ని విడిచి, లోక మర్యాదను విడిచి పరలోక ధర్మాన్ని అనుసరించే వారముగా ఉండాలనా లేదా? చూడండి, 7వ వచనం చదువుతున్నాను. ఎఫెసీ 2:7. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చునబెట్టెను, రక్షించాడు. మొదటి 5 వచనాల్లో 7వ వచనం ఏం చేశాడు? ఆయనతో కూడా కూర్చుని పెట్టాడు. ఎక్కడ? పరలోకంలో. ఏందండి గొప్ప కార్యము? దేవుని ఉగ్రతలో నశించిపోవాల్సినటువంటి మనం ఎక్కడ? పరలోకంలో ప్రభుతో కూడా కూర్చున్న మనం ఎక్కడ? ఎంత గొప్ప కార్యమని వర్ణించాలి దాన్ని. మాటలు చాలవు. దేవుని ఉగ్రతలో నశించిపోవాల్సినటువంటి మనల్ని దేవుడు ఆయన కృప చేత, కరుణ చేత, ప్రేమ చేత మార్చుకున్నాడు. పరలోకంలో ప్రభుతో కూడా కూర్చుండబెట్టాడు. దేవుని యొక్క ఆశ అది. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం అనగానే ప్రధాన యాజకుని ప్రార్థన అనే అంశం మాకు వేదాంత కాలేజీలో చెబుతారు. ఎందుకంటే యేసు ప్రభు శిలువ మరణానికి ముందుగా చేసిన ప్రార్థన 17వ అధ్యాయంలో ఉంటుంది. ఒక ప్రధాన యాజకుడిగా చేసినటువంటి ప్రార్థన అది యేసు ప్రభు. ఆ ప్రార్థనలో 24వ వచనంలో ఏం చెబుతున్నాడు? తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. యేసు ప్రభు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నేను ఎక్కడ ఉంటానో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు కూడా ఉండాలి. కాబట్టి ఎఫెసీ 2:7 ఏం చెబుతుంది? ఆయన మనల్ని పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పరలోకంలో కూర్చుండబెట్టడం ఎవరి భాగ్యం అది? 4 మంది దూతల పెద్దల భాగ్యం అది. పరలోకంలో అసంఖ్యాకమైన దేవదూతలు నిలుచుండే ఉంటారు రాత్రింబగళ్ళు. కూర్చుని ఉండేది దూతల పెద్దలు 24 మంది మాత్రమే. ప్రభుత్వం కూడా మనల్ని కూర్చుని పెడుతున్నాడంటే మనల్ని ఎంతగా హెచ్చించాడు? దేవదూతల కంటే ఇంకా గొప్పగా హెచ్చించి, దేవదూతల పెద్దలలో ఒకరిగా మనల్ని సమానంగా ఎంచి వారితో పాటుగా మనల్ని కూడా కూర్చుని పెడుతున్నాడు. ఎంతగా హెచ్చించాడండి. దేవుని యొక్క కృప, ప్రేమ, కరుణ చేత ఆయన యొక్క ఉగ్రతను అణుచుకొని దేవుడు మనల్ని అంతగా హెచ్చించాడు. అలాంటి దేవుని ఎదుట మనం ఎలాంటి వారమై ఉండాలి? సజీవులమై ఉండాలి. ప్రపంచ ధర్మాన్ని విడిచిన వారమై ఉండాలి. మన స్వభావం దేవుని స్వభావం అయి ఉండాలి. దేవుని యొక్క దృష్టిలో మర్యాదస్తులముగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మన పట్ల జరిగించిన గొప్ప కార్యాలు అవి. ఇంకా అంటున్నాడు ఇక్కడ 8వ వచనంలో, ఎఫెసీ 2:8 చదువుతున్నాను చూడండి. ఎఫెసీ 2:8, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరమే. రక్షించబడ్డాడు, పరలోకంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు, ఆయన వరమును కూడా మనకు అనుగ్రహించాడు. ఏమిటది? ఉగ్రతను తొలగించుకొని రక్షణ ఇవ్వడం దేవుని యొక్క కృపావరము. ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఆయన ప్రేమ, కృప, కరుణ చేత మన మీద ఆయన ఉగ్రత తొలగించుకొని మన పాపాలు క్షమించి పరలోకంలో కూర్చుండబెట్టి ఆయన మనకు ఒక వరమును ఇచ్చి హెచ్చిస్తే అట్టి దేవునికి మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలి. ఎవరికి ఇస్తాడు వరము? ఆయన అందరికీ ఇవ్వడు. తాను ప్రేమించిన వారికి, తాను ఎవరి యందు ఆనందిస్తాడో అట్టి వారికి ఆయన వరము ఇచ్చువాడై ఉన్నాడు. ఎవరి యందు దేవుడు ఆనందిస్తాడో అట్టి వారికి ఆయన వరములు అనుగ్రహించువాడై ఉన్నాడు. పరమును కూడా అట్టి వారికి అనుగ్రహించువాడై ఉన్నాడు. మరి మన జీవితమందు
దేవుడు ఆనందించువాడై ఉన్నాడా, దుష్టుడు ఆనందించువాడై ఉన్నాడా? పరిశీలన చేసుకోవాలి. మన జీవితం ఏమిటో మనకు తెలుసు. మన జీవితంలో సాతానుడు ఆనందిస్తున్నాడా? సాతానుడు ఆనందిస్తూ దేవుడు దుఃఖపడుతూ ఉంటే అట్టి జీవితాలు ప్రమాదకరంలో ఉన్నాయి, నరకానికే ఆ జీవితాలు. మన జీవితంలో దేవుడు ఆనందిస్తూ సాతానుడు దుఃఖపడుతుంటే అట్టి జీవితాలకు క్షేమం. ఈ యుగమందైనను రాబో యుగమందైనను సమస్త క్షేమాలు నరకం తప్పించబడి పరలోకానికి చేరుకుంటాయి. ఈ విషయాలు మనకు తెలుసు. అయినా కానీ మన జీవితాలు ఎందుకని మార్చుకోవడం లేదు? మార్చుకోవాలి మన జీవితాలు. దినదినము మనం ఆత్మీయంగా బలపరచబడాలి. అంతేకాదు, చూడండి, ఎఫ్ఎస్సీ 2:10 చదువుతున్నాను. మరియు వాటి యందు మనం నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము దేవుని పని అయి ఉన్నాం, దేవుని చేత సృష్టించబడినటువంటి వారమై ఉన్నాం. ఎందుకో అప్పుడప్పుడు మనకు ఆనంద పాట పాడుతుంటాడు, నన్ను ఎందుకు ప్రేమించావు ప్రభువా అని. మనకే అర్థం కాదు దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాడో. ఎందుకంటే మన దుష్ట జీవితం మనకు తెలుసు కాబట్టి, ప్రభువా నువ్వు పరిశుద్ధుడివి, నేను దుష్టుని, నన్ను ఎందుకు ప్రేమించావు ప్రభువా? ఎందుకో నన్ను ఇంతగా ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు మనం సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకండి సత్క్రియలు చేయుటకై, మంచి క్రియలు చేయుటకే దేవుని చేత మనం సృష్టించబడ్డాం. చెడు క్రియలు చేయడానికి కాదు, చెడు చేయడానికి కాదు, కీడు చేయడానికి కాదు, మంచి క్రియలు చేయడానికి. నీ దృష్టికి మంచివి కాదు, నా దృష్టికి మంచివి కాదు, దేవుని దృష్టికి మంచివైన వాటిని చేయడానికి మనం సృష్టించబడి ఆయన చేసిన పని అయి ఉన్నాం. అది మన బాధ్యత. అందుకనే మన జీవితకాలంలో ఏ ఏ మంచి క్రియలు మన ఎదుటికి వస్తాయో వాటిని నువ్వే చేయాలి, నేనే చేయాలి. ఎందుకని? దేవుడు ముందుగా నువ్వు చేయడానికి దాన్ని సిద్ధపరిచాడు. నేను కావచ్చు ఇంకోరు వేస్తారులే, ఇంకోరు చేస్తారులే, ఇంకోరు సహాయం చేస్తారు అనుకోవడానికి వీళ్ళే. నీ ఎదురికి ఒక మంచి కార్యం దేవుడు తీసుకొచ్చాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే నీకు ఆ సత్క్రియను ఏర్పాటు చేశాడు, నువ్వు చేయాలంతే. ఎందుకు చేయాలో తెలుసా? మనం స్వభావసిద్ధంగా చేసే పాపాలకి ఒకవైపున కీడు వస్తూ ఉంటే మరొక వైపున దేవుడు వాటి తొలగించడానికి సత్క్రియలు ఏర్పాటు చేశాడు. వాటిని చేస్తే ఆ కీడు తొలగిపోతూ ఉంటుంది. ఈ సత్క్రియల యొక్క ప్రతిఫలం, మన దేవుడు ఎలాంటి వాడు? మంచి చెడులకు ప్రతిక్రియకు ప్రతిఫలం ఇచ్చేవాడు. అవి మంచివైనా సరే, చెడు అయినా సరే. స్వభావసిద్ధంగా చెడు చేస్తూ కీడు వస్తూ ఉండగా ఆ కీడును తొలగించుకోవడానికి దేవుడు ముందుగానే సత్క్రియలు సిద్ధపరిచాడు. నీవు ఆ సత్క్రియలు చేస్తూ ఉంటే నీ చెడు క్రియల యొక్క ప్రతిఫలము కీడుని, ఈ యొక్క మంచి క్రియల యొక్క ప్రతిఫలము తొలగిస్తుంది. హిజ్కియా లేచి నీళ్లు చక్కబెట్టుకొని నువ్వు చనిపోబోతున్నావు, యథార్థంగా నేను చేసి సత్క్రియలు జ్ఞాపకం చేసుకోన్నాడు. ఆయన రాబోయే కీడు తొలగించబడింది, స్వస్థ వచ్చింది, 15 సంవత్సరాల ఆయుష్కాలం పెంచబడింది. అందుకు దేవుడు సత్క్రియలు చేశాడు. సత్క్రియలే మనం చేయకుండా ఉంటే మనకు అన్నీ ఉన్నాయి, పుచ్చుకునేవారు, సహాయం పొందుకునేవారు లేకపోతే మనం పుణ్యం సంపాదించుకోలేము, మంచి ప్రతిఫలం సంపాదించుకోలేము. కాబట్టి వాళ్ళు వచ్చారు అని అంటే మనము చేతనైన సహాయం చేయాలి. చేతనైన సహాయం చేసామంటే అది నీకు అవసరం అన్నమాట. ఆ సత్క్రియ నీవు చేయవలసిన అవసరం నీకుంది, ఎందుకంటే రాబోయే కీడు తొలగించుకోవడానికి. అందుకనే దేవుడు అంటాడు, రాజుల గ్రంథం 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో హిజ్కియా చేసిన ప్రార్థన ఇందాక చెప్పాను. ఆయన యొక్క సత్క్రియలు జ్ఞాపకం చేసుకుని దేవుడు ఆయనకి మరణాన్ని తప్పించాడు, స్వస్థ ఇచ్చాడు, 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. అందుకొరకు నీవు నేను సత్క్రియలు చేయాలి. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో చెబుతున్నాడు, సత్క్రియ చేసిన యెడల తల ఎత్తుకుని నిలబడవా, లేని యెడల పాపం వాకిట పొంచి ఉండను. మనం సత్క్రియ చేసినాము అంటే తల ఎత్తుకుని నిలబడతాం. సత్క్రియ చేయని యెడల అపరాధ భావముతో తలదించుకొని, మన బిడ్డలు కాలేజీ ఎగ్గొట్టి సినిమాకి పోయినారు అనుకోండి, ఆయన లెక్చరర్ ఫోన్ చేసి చెప్పాడు అనుకోండి, ఇటు సినిమాకి పోయి వచ్చేసరికి
సరే వీడి కోసం మనం కాసుకున్నాం, వచ్చాడు. ఎక్కడికి పోయినావు నాయన అని అన్నాం అనుకోండి, నేను కాలేజీకి పోయినాను అంటాడు. సినిమాకి పోయించాడు కాదు. అదే వాడు కాలేజీకి పోయినా అంటాడు, ముఖంలో ముఖం పెట్టి కళ్ళు పెట్టి ధైర్యంగా నేను కాలేజీకి పోయినా అంటాడు. కాలేజీకి కూడా సినిమాకి పోతే నేను కాలేజీకి పోయినా అంటాడు. అపరాధ భావం చేత మన అపరాధ భావం మనల్ని కృంగదీస్తుంది, తల ఉంచుకునేటట్టు చేస్తుంది. దేవుడు కయ్యూనుతో అంటున్నాడు అక్కడ, కయ్యూను నీవు సత్క్రియ చేసేలా నీవు తల ఎత్తుకుని నిలబడవా అంటే దేవుడి దగ్గర కయ్యూను ఎట్లా ఉన్నాడు? తల దించుకుని ఉన్నాడు. కారణం అపరాధ భావం. ఇంకొక మాట అంటున్నాడు అక్కడ, లేని ఎడల సత్క్రియ నీవు చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండను. నీవు సత్క్రియ చేయడమే లేదు, నువ్వు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టావు అనుకోండి, అక్కడి నుంచి నీకు తోడుగా ఎవరు వస్తారు? పాపమ్మ వస్తుంది, పాపయ్య వస్తాడు. ఎవరు తోడు లేరు, ఒంటరిగా బాతులు అనుకోబాకండి. నీ వాకిటి కాడించే పాపయ్య కానీ పాపమ్మ కానీ నీ వెంట వస్తారు. నేనున్నా నీతో కూడా, నిన్ను విడువని ఎడబాయను అంటూ వస్తారు. వాకిట పాపం పంచి ఉంటుంది, నీవు దాన్ని ఏలుదువు. చెయ్యాలి, తప్పదు. ఇంకా దేవుని ఉగ్రతకు పాత్రలం అయిపోతాం. అందుకు మనం సత్క్రియ చేయాలి, దేవుని ఎదుటి తల ఎత్తుకుని నిలబడ్డానికి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అందుకు చేయాలి మన సత్క్రియలు. అన్ని జనుల ఎదుట దేవుని మహిమపరచడానికి సత్క్రియలు అనే వెలుగును ప్రకాశింపజేయాలి. మనల్ని స్టెఫన్ రాళ్లతో కొడుతూ ఉన్నారు. స్టెఫన్ ఏమన్నాడు? వీరి మీద ఈ పాపం మోపకమా అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? ఇతడు దేవుని కుమారుడు. నీలాగా నాలాగా లోకస్తుడైతే శపిస్తాడు, కొట్టేవారిని తిడుతాడు. కానీ ఇతడు ఏమంటున్నాడు? మనల్ని ప్రేమించి చెబుతున్నాడు ఈ మాట. ఇది ఎవరి స్వభావం? ఇది దేవుని బిడ్డల స్వభావం. దేవునికి అక్కడ మహిమ, దేవునికి అక్కడ మహిమ. మనం శపిస్తున్నారు, తిరిగి వారిని మనం దీవిస్తున్నాం. అది ఎరిగిన వారు ఏమనుకుంటారు? దేవుని బిడ్డ ఇతడు. కాబట్టి శపించిన వారిని తిరిగి శపించకుండా దీవిస్తున్నాడు. ఇతను దేవుని బిడ్డ, అక్కడ దేవునికి మహిమ. అలాగున మనం సత్క్రియల ద్వారా సత్క్రియలని వెలుగును ప్రకాశింపజేసి అన్ని జనుల మధ్య దేవునికి మహిమను తీసుకుని రావాలి. వారు శపిస్తే దానికి మించి మనం శపించామనుకో, ఈడేంది యేసు ప్రభు బిడ్డ అంటీడు, చర్చికి పోతాడు అంటీడు, మన దేవునికి అవమానం. కాబట్టే కదా, మిమ్మును బట్టే కదా అనుజనుల మధ్య నా నామము. అది విషయం. అనుజనుల మధ్య మనం సాక్షులముగా ఉండాలంటే ఏదో సాక్షిని చెప్పక్కర్లే, సాక్షిగా జీవిస్తే చాలు. సాక్షిగా మనం ఉండగలిగితే చాలు. అందుకంటున్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. రోమాపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, సత్క్రియను ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవము ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయాలి. విసుగు వస్తుంది, రానియొద్దు. ఓపికగా చేయండి. ఎందుకని? సత్క్రియ వలన మనకు నిత్య జీవం వస్తుంది, మంచి ప్రతిఫలం వస్తుంది. అవి దేవుడు మన కొరకే సిద్ధపరిచినవి, మన అవసరం నిమిత్తం దేవుడు సిద్ధపరిచినవి. వాటిని చేస్తే రాబోయే కీడు మనం తొలగించుకుంటాము, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటాం. కాబట్టి దేవుని ఉగ్రతకు పాత్రలమై ఉన్నటువంటి మనల్ని దేవుని యొక్క మహాకృప చేత, ప్రేమ చేత, కరుణ చేత, శిలువ కార్యము ద్వారా రక్షణకు పాత్రలుగా చేసి ఆయనకు సత్క్రియలకు పాత్రలుగా చేశాడు. అలాంటి దేవునికి తగిన వారముగా మనం జీవించడానికి అన్ని జనుల మధ్య సత్క్రియలు అనే వెలుగును ప్రకాశింపచేయచ్చు. మన దేవుణ్ణి మహిమపరచుదాం. నోటితోనూ మాటతోనూ కాకుండా, పెదలతోనూ పలుకుతోనూ కాకుండా ప్రవర్తనతో దేవుణ్ణి మహిమపరచుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మన అందరినీ ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతటి వారం ప్రభువా మేము.
మీ ఉగ్రతలో నశించిపోవలసినటువంటి వారమైన మమ్మలను మీ యొక్క మహాకృప చేత, ప్రేమ చేత, కరుణ చేత మీ శిలువ రక్తంతో కడిగి మా పాపశాపలన్నింటినీ తుడిచివేసి మీ రక్షణకు పాత్రలుగా ఎంచి పరలోకమందు మీతో కూడా కూర్చుండబెట్టి మీరు వరం ఇచ్చి మా మేలు నిమిత్తం మీరు మా కొరకు సిద్ధపడి సత్క్రియలు చేయడానికి కూడా యోగ్యులుగా ఎంచి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మా పట్ల మీరు జరిగించిన కార్యములు చిన్న కార్యములు కాదు, మహా గొప్ప కార్యాలు. వాటన్నిటిని కూడా మేము గుర్తించి అట్టి మీ ఎదుట మేము మీకు తగిన బిడ్డలుగా జీవించడానికి మా ప్రవర్తన సరిచేసి నడిపించి బలపరచమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.